నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అపురూపమైనది, సృష్టికి మూలం. మాతృత్వం అనే భావనే అమూల్యమైనది. కానీ నేడు వైద్య రంగంలో చోటు చేసుకున్న అనారోగ్య పరిస్థితులు తల్లి బిడ్డల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. కాన్పుకై ఆసుపత్రుల్లో చేరిన గర్భిణీలను భయానికి గురిచేసి ఆపరేషన్లు చేసుకోమని వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. ఈ శస్త్రచికిత్సలు మహిళల ఆరోగ్యంపైనే కాదు, వారి కుటుంబాలపైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇలాంటి ఆపరేషన్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. ముఖ్యంగా మాతృత్వపు మమకారాన్ని వైద్యులు డబ్బుతో తోచడాన్ని దారుణమని పలు సంఘాలు, సంస్థలు చెప్తున్నా ఈ విధానంలో మార్పు రావటం లేదు. అవసరం లేకపోయినా గర్భిణీలకు చేస్తున్న శస్త్రచికిత్సల గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. సొగసు చూడతరమాకి స్వాగతం. సఖులు, మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు ప్రాంజలి. మరి తనకి ఎలాంటి మేకోవర్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రాంజలి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఏం చేస్తూ ఉంటారు ప్రాంజలి? ఆమె సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. ఓకే, సో మరి ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట్. ఓకే, మరి ఈ రోజు మీకు ఎలాంటి మేకోవర్ కావాలి? నేను ట్రెండీగా ఉన్నారు, సో నాకు ట్రెడిషనల్ లుక్ కావాలి. సో ప్రాంజలి, మరి నీ మేకోవర్ కోసం మనం వచ్చేసాము సుచిత్ర పైప్ లైన్ రోడ్ లోని ప్రిన్సెస్ బ్యూటీ పార్లర్ కి. మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రియా గారు. మరి నీకు ఎలాంటి మేకోవర్ ని సజెస్ట్ చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రియా గారు. నమస్తే అపర్ణ. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ప్రియా గారు, తిని పేరు ప్రాంజలి అండి. తిను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో వీళ్ళ ఆఫీస్ లో 2-3 రోజులు ఒక మంచి పార్టీ ఉందట. సో దానికి తిను కొంచెం ట్రెడిషనల్ గా, అంటే ఎప్పుడు ఇలా జీన్స్ టాప్ లో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అనుకుంటోంది. సో అందుకని కొంచెం ట్రెడిషనల్ గా, అంటే మరీ ట్రెడిషనల్ గా కాదు, మరీ మోడర్న్ గా కాకుండా గాగ్రా అలాంటి వాటిల్లో తిను రెడీ అవ్వాలని అనుకుంటుంది అనమాట. మరి మీరైతే ఎలాంటిది సజెస్ట్ చేస్తారు? తప్పకుండా అపర్ణ. ఫస్ట్ తన హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. తన హెయిర్ చూద్దాము. ఫస్ట్ హెయిర్ ఏంటంటే తనది సిల్కీ హెయిర్ అనమాట, సాఫ్ట్ గానే ఉంది. తనకి మనము స్ట్రైట్నింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట హెయిర్కి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాము. నెక్స్ట్ తన స్కిన్ అంటే కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్నా కానీ స్కిన్ బాగుందనమాట. ఓకే, తన స్కిన్కి తగ్గట్లు చూసేసి మనం ఫౌండేషన్ అవి చేద్దాము. మేకప్ మొత్తము ఎలా సూట్ అవుతే బాగుంటుందో అలా. ప్లస్ తన డ్రెస్ అన్న గాగ్రా టైప్ వేద్దామన్నాం కదా, తనకి డ్రెస్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో వాటిని బట్టి ఐ షేడ్స్ అవి సెలెక్ట్ చేసుకుందాం. లిప్స్టిక్ కానీ ఐ షేడ్స్ కానీ అవి సెలెక్ట్ చేసుకుని తనకి ఎలా బాగుంటుందో చూసేసి అలా రెడీ చేసుకోండి. తప్పకుండా ప్రియా గారు, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా. మరి ఫస్ట్ స్టెప్ లో ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఏంటంటే తను బయట నుంచి వచ్చారు కదా, మొత్తం డస్ట్ అది ఉంటుంది. ఫస్ట్ క్లీన్జింగ్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ క్లెన్సింగ్. అవునండి. తర్వాత ఫౌండేషన్, కాంపాక్ట్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, తప్పకుండా. అపర్ణ, ఇప్పుడు మనకి బేస్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం ఐ మేకప్ చేసుకుందాం. ఓకే ప్రియా గారు, సో బేస్ లో అంటే దీనికి కొంచెం చిన్న చిన్న స్పాట్స్ తెలియకుండా చక్కగా కవర్ అయిపోయాయి. స్కిన్ అంతా కూడా ఈవెంట్ టోన్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఐ మేకప్ కదండి? అవునండి. ఐ షేడ్స్, మస్కారా, ఐ లైనర్ మొత్తం తన ఐకి సూట్ అయ్యేటట్లు మనం మేకప్ చేద్దాం. అంటే దీనికి ఐ లాషెస్ ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, దాన్నే సెట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. అపర్ణ, ఇప్పుడు ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది.
ఓకే, చాలా అంటే దీని కళ్ళు కొంచెం చిన్నగా ఉన్నాయి, ఎన్హాన్స్ చేయడానికి అని చెప్పి కొంచెం లైనర్ అది పెద్దగా పెట్టారు. అవునండి, చాలా అందం వచ్చింది ప్రియా గారు. ఇలా ఐలైనర్ వేసిన తర్వాత ఐ మేకప్ పెట్టిన తర్వాత ఇంకా బాగుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? ఇప్పుడు నెక్స్ట్ లిప్ మేకప్ ఇద్దాము. లిప్స్టిక్ వేసేసి బ్లష్ ఆన్ చేసేస్తే మేకప్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మేకప్ కంప్లీట్ అయిపోవడానికి ఇంకా లిప్స్టిక్ ఒకటి బ్లష్ ఒకటి ఉన్నాయి. అవునండి. ఓకే అండి, మర్చేద్దామా? తప్పకుండా. అపర్ణ, ఇప్పుడు మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవును ప్రియా గారు, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ చిక్ రోజు మీరు ఇలా వేయడం వల్ల అంటే తన ఫేస్ కొంచెం బ్రాడ్ గా ఉంది కదా, అది కట్ చేసి కొంచెం స్మాల్ అపియరెన్స్ వచ్చింది అనమాట. అండ్ అలాగే లిప్స్టిక్ కూడా మనం ఏదైతే డ్రెస్ చూస్ చేసుకుంటున్నామో దానికి మ్యాచింగ్ వేసేసుకున్నాం. అవునండి. ఓకే అండి, మేకప్ అంతా అయితే చాలా బాగా సెట్ అయింది. తన స్కిన్ టోన్ ఎలా ఉందో దానికి కరెక్ట్ గా సెట్ అయిపోయి చాలా బ్యూటిఫుల్ గా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ప్రాంజలి ఇప్పుడు మనకి. మరి ఇప్పుడు ప్రియా గారు నెక్స్ట్ హెయిర్ అండి. తనకి స్ట్రైట్నింగ్ చేస్తా అని చెప్పాను కదా. అవునవును, స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ లీవ్ చేద్దాం. ఓకే, జస్ట్ సింపుల్ గా లీవ్ చేసేస్తాం. అవునండి. ఓకే అండి, మరి స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. అపర్ణ, ఇప్పుడు మేకప్ హెయిర్ స్టైల్ మొత్తం కంప్లీట్ అయింది. చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది ప్రియా గారు. హెయిర్ స్ట్రైటన్ చేసిన తర్వాత తన ఫేస్ చాలా అంటే పొడవుగా ఉన్నట్టు అపియరెన్స్ వచ్చింది. అండ్ అలాగే మీరు ఐ మేకప్ హైలైట్ చేయడం వల్ల ఐజ్ అండ్ అలాగే లిప్స్ కూడా హైలైట్ అయ్యాయి. చాలా బాగుందండి. ఓకే అండి. సో మరి ఇప్పుడు మన మేకప్ కంప్లీట్ అయిపోయింది, అలాగే హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో ప్రాంజలి, మరి డ్రెస్ చేంజ్ కి రెడీగా ఉన్నావా? రెడీ. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్. అపర్ణ, ఇప్పుడు మొత్తం మేకవర్ కంప్లీట్ అయింది. మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు అనుకున్న లుక్ వచ్చిందా లేదా? ప్రియా గారు, నిజంగా అసలు మన ప్రాంజలి ఏనా అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే వచ్చినప్పుడు కంప్లీట్ గా ట్రెండీగా ఉంది. అండ్ మీరు తనని చక్కగా బ్యూటిఫుల్ గా ఫెమినైన్ గా ఒక ఏంజల్ లాగా తయారు చేసేసారు. చాలా బాగుందండి. అండ్ మేకప్ లో స్పెషల్ గా చెప్పాలి అంటే కళ్ళని బాగా ఎలివేట్ చేశారు. అండ్ అలాగే లిప్స్టిక్ కూడా చాలా న్యాచురల్ గా తన స్కిన్ టోన్ కి సెట్ అయ్యేట్టు ఇచ్చి, నేను అనుకున్నాను అంటే హెయిర్ స్ట్రైట్ గా కంటే కర్ల్స్ బాగుంటుందేమో అని చెప్పేసి, కానీ మీరు స్ట్రైట్నింగ్ చేసి ఈ కంప్లీట్ డ్రెస్ ఇచ్చిన తర్వాత మేక్ ఓవర్ అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది ప్రియా గారు. అండ్ ఇంత మంచి మేక్ ఓవర్ ని మా ప్రాంజలికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రాంజలి, నిజంగానే అంజలి అని ఉంది కదా నీ పేరులో. ఇప్పుడు అందరూ నువ్వు పార్టీకి వెళ్తే అంజలి అని కాకుండా ఏంజల్ అని పిలుస్తారు. అంత అందంగా కనిపిస్తున్నావు. నాకు ఆల్రెడీ అంటే నన్ను అయితే డామినేట్ చేస్తావు ఇక్కడ. సో పార్టీకి కనుక నువ్వు ఇదే స్టైల్లో వెళ్తే మాత్రం ఎవ్రీబడి అంటే అందరి ఫోకస్ నీ మీదే ఉంటుంది. మొత్తం పార్టీలో హైలైటర్, షో స్టాపర్ అంతా నువ్వే అయిపోతావు. నాకైతే అంత బాగా నచ్చేసావు. మరి నువ్వు, నీకెలా అనిపిస్తోంది? చాలా బాగుంది. నాకు కొత్త లుక్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సుకులు, ప్రాంజలి తన ట్రెడిషనల్ పార్టీ లుక్ లో చాలా హ్యాపీగా ఉందండి. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ లుక్ ని కోరుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిందల్లా మాకు కాల్ చేయడమే. మరి మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040-23555540. ఇది ఇవాల్టి మన సొగసు చూడతర్మ. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మన వాళ్ళు వైద్యుణ్ణి దేవుడితో సమానంగా పోల్చారు. కానీ ఆ వైద్యులే డబ్బుకు ఆశపడి గర్భిణీలకు శస్త్రచికిత్సలు చేయటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే భావించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం కాన్పుల సమయంలో ఆపరేషన్లు 5% మించకూడదు. 5% కన్నా తక్కువగా ఉంటే అత్యవసర సేవల కొరత ఉన్నట్లు లెక్క. అదే 15% మించి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయంటే అనవసరంగా చేస్తున్నాయని చెప్పాలి.
మన దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో 50% పైగా కాన్పుల ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఇది శుభపరిణామమే. కానీ ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 50% శస్త్రచికిత్సతో జరుగుతున్నాయి. ఇలా ఆపరేషన్ల ద్వారా కాన్పులు కావటాన్ని సమర్థనీయం కాదని కేంద్రం చెప్పింది. తల్లి పిల్లల ఆరోగ్యంపై శస్త్రచికిత్సలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? వెంగళరావు నగర్లోని మిస్ ఇండియా షోరూమ్కి. మరి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఆ లేటెస్ట్ కలెక్షన్స్ చూద్దాం. నమస్కారం లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈరోజు మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ని మాకు ఏం పరిచయం చేస్తున్నారు? సో మనకి మిషన్లో స్పెషల్ డిజైనర్ సారీస్ అండి, ఆ వెరైటీ చూద్దాం. ఓకే, డిజైన్ వచ్చి మనకి సాటిన్, మనకి బార్డర్ బెనారస్ టైప్ బార్డర్ లాగా వస్తుంది, జరీ వీవింగ్. దీంట్లో మనకి ఏంటంటే బార్డర్ వైజ్ మనకి బెనారస్ ప్యాచెస్ తీసుకొని దీంట్లో కొందన్స్ అనేది 3 లైన్స్ లో మనకి 3 లైన్స్ తీసుకున్నారు. ఇది బార్డర్ వైజ్ మనకి 1 సైడ్ షోల్డర్ పార్ట్ కి వస్తుందండి. ఓకే, సో మనకి మిడిల్ ఏంటంటే మనకి షేడ్ కాంబినేషన్స్ చూస్తారా, మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కొంచెం పైన థిక్ గా కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఇస్తున్నారు. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారండి. అదే విధంగా మనకి ఏంటంటే లైన్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ స్టైల్లో ఇస్తారు. సో కొంచెం టోటల్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఇట్లా మనకి పింక్ లో కూడా మనకి షేడ్ వీవింగ్ వస్తుంది. ఓకే, కిందకి వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనకి కొంచెం డిఫరెంట్ గా షిమ్మర్ వీవింగ్ తో మనకి ప్రింట్ స్టైల్ వస్తుంది అనమాట. ఓకే, కొంచెం డిజైన్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్, రెగ్యులర్ కాకుండా వస్తుంది. మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారు అదే బోర్డర్ మనకి కంటిన్యూగా ఇచ్చారు అనమాట. ఈ ప్యాచ్ కాంబినేషన్స్ శారీ ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే షేడ్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇది ఎక్కువ యూత్ ఎక్కువ ఇష్టపడతారు కట్టడానికి. సో 2 కలర్స్ వచ్చాయి కదా, సో కింద పింక్ రావడం వల్ల హైలైట్ కనిపిస్తుంది. ఇది కొంచెం అంత వెల్వెట్ అవ్వకపోయినా ఇది వెల్వెట్ అవుతుంది. ప్లస్ నైట్ టైం పార్టీస్ లోకి అయితే చాలా బాగుంటుంది. సో దీని పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు వచ్చి మనకి శారీ కట్ బోర్డర్ స్టైల్ వస్తుంది కాబట్టి కట్ బోర్డర్ స్టైల్లో మనకి ఏంటంటే పళ్ళు కూడా సింపుల్ గా వస్తుందండి. జస్ట్ మనకి ఏ టైప్ లైన్స్ ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకి పళ్ళు పట్టు జస్ట్ 3 సైడ్స్ మనకి ఇదే లైన్ వస్తుంది. ఈ సారీలో మనకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ రెడీ మనకి ఓకే, స్టిచ్చింగ్ వచ్చేసిందా? స్టిచ్చింగ్ బ్లౌజ్. ఓకే, సేమ్ మనకి 1 సైడ్ మనకి ఏ టైప్ కింద ఇచ్చారో మనకి ఆ టైప్ ఉంటుంది. మనకి 1 సైడ్ ఈ బెనారస్ ప్యాచెస్ లాగా గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆల్టరేషన్ కొంచెం సెమీ స్టిచ్ లాగా ఉంటుంది కాబట్టి ఓకే, సైజెస్ ని బట్టి ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఓకే, నైట్ టైం లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ కింద ఏదైతే ఇచ్చారో అంటే బ్యాక్ సైడ్ వెల్వెట్ అవుతుంది కదా సేమ్ కలర్ కి. సో నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఎక్కువ సో మనకి ఏ టైప్ మనకి బార్డర్ వైజ్ అండ్ కింద మనకి వీవింగ్ ఏ టైప్ ఇచ్చారు అదే స్టైల్ మనకి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి షిమ్మర్ వీవింగ్ వస్తుంది కాబట్టి ఓకే, బార్డర్కి ఏదైతే ఇచ్చారో అదే కుందన్స్ టైప్ మనకి ఇచ్చారు. 3 లైన్స్ ఎవరు కావాలన్నట్టు వాళ్ళు ఆల్టరేషన్ చేసుకోవచ్చు. సో దీని రేంజ్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి మనకి 2400 పడుతుంది. 2400. ఓకే, చాలా బాగుందండి సారీ అయితే చూడడానికి. నైట్ టైం పార్టీస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి. మనకి ఇంకో డిజైనర్ ఏంటంటే మనకి ప్యూర్ జార్జెట్ లో ప్యారెట్ గ్రీన్ తీసుకుంటాం. ఓకే, కలర్ చాలా బాగుందండి, నియాన్ కలర్స్ లో ఒకటి. అవునండి, నియాన్ కలర్ గ్రీన్ లో మనకి ఏంటంటే హైలైట్ ఏంటంటే మోతీ వర్క్ లో తీసుకున్నాం. మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి మోతీ వర్క్ రావడం ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఇది మనకి ఫ్రిల్స్ పార్ట్ కి వస్తుంది అనమాట. ఇది అక్కడక్కడ ఈ కొన్ని బుటీస్ లాగా మనకి మోతీ వర్క్ ఇచ్చారు. కింద కొంచెం థిక్ గా ఇచ్చారు అనమాట, దగ్గర రావడం వల్ల హైలైట్ గా కనిపిస్తుంది. అదే విధంగా బార్డర్ వైజ్ తీసుకుంటే మనకి సింపుల్ గా మనకి మోతీ వర్క్ అనేది ప్యాచ్ స్టైల్ లాగా వచ్చింది. ఓకే, ఇక్కడ కొంచెం వెల్ బ్లేడ్ టైప్ లో స్టిచెస్ ఇచ్చేసారు. మనకి ఇది కాటన్ సిల్క్ రావడం వల్ల మంచిగా కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే ఈ మోటివ్స్ అనేది మనకి కొంచెం లేస్ లాగా ఇచ్చారు. ఫినిషింగ్ నీట్ గా వచ్చింది. ఇది అదే విధంగా మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బార్డర్ వైజ్ సింపుల్ గా తీసుకున్నారండి. ఓకే, టిప్స్ వర్క్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ముత్యాల పూస అనేది ఆఫ్ ఇది వస్తుంది కాబట్టి మనకి బార్డర్ వైజ్ కూడా చాలా లుక్ గ్రాండ్ కనిపిస్తుంది. ఈ సారీ అంతా అంటే ఇదే డిజైన్ ఉందండి? అవును మేడం. ఓకే, సారీ మొత్తం ఓవరాల్ గా కూడా ఇదే స్టైల్లో వస్తుంది మనకి. దీనికి పళ్ళు అంటే సెపరేట్ గా ఉందా? పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి కొంచెం వేరియేషన్ ఏంటంటే కొంచెం ఇస్తారు, కొంచెం ఇచ్చారా? ఓకే, ఓకే, సారీ ఏదైతే డిజైన్ ఉందో ఓకే. అదే విధంగా మనకి ఏ టైప్ మనకి కింద బార్డర్ వైజ్ తీసుకున్నారు హెవీగా, అలాగే పళ్ళు దగ్గర కూడా మనకి ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి 2 సైడ్స్ వచ్చింది. 2 సైడ్స్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ దగ్గరగా మనకి బార్డర్ వైజ్ కొంచెం హెవీగా ఇచ్చారు అనమాట. ఈ సారీ కూడా మనకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ చాలా చాలా బాగుందండి, చాలా బాగా వస్తుంది. అంత కుందన్స్ తో ఉంది. అవునండి, ఇది మొత్తం మోతీ వర్క్ తో మనకి ఏంటంటే వైట్ కలర్ కాంబినేషన్స్ మీద హెవీగా తీసుకున్నారు. బట్ మోతీ వర్క్ లో ఏంటంటే మనకి మొత్తం ఫుల్ బ్లౌజ్ కి ఇచ్చారు. దీంట్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు, అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి మొత్తం ఫుల్ వర్క్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ కి వచ్చింది. అదే విధంగా మనకి మోతీ వర్క్ కూడా ప్లస్ చిప్స్ వర్క్ కూడా మనకి మొత్తం నీట్ గా వస్తుంది అనమాట.
ఓకే నెట్ టైప్ నెట్ మీద ఫ్యాబ్రిక్ మీద మనకి లోపల ఇచ్చేసి కుట్టించారు. సో మనకి 2 హ్యాండ్స్ కూడా ఇట్లాగా వచ్చింది, వర్క్ కూడా నీట్ గా ఉంది. ఓకే బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందంటే బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్. ఓకే హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే ఫుల్ వర్క్ వస్తుంది. అవును. సో శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఎలా గ్రాండ్ గా ఇచ్చారో అదే విధంగా మనకి ఏంటంటే బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పుడు కూడా హెవీగా బ్లౌజ్ పార్ట్ ఇచ్చారనమాట. మనకు ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకు ఫుల్ వర్క్ వస్తుంది. సో ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. ప్లస్ ప్యారెట్ గ్రీన్ కి వైట్ కలర్ చాలా సూపర్ గా ఉంటుంది. శారీ చాలా బాగుంది. దీని రేంజ్ ఏంటండి? దీని కాస్ట్ వచ్చి మనకి 5800 పడుతుంది. 5800. అంటే ఇది ప్యూర్ జార్జెట్ కాబట్టి Okay. దీనిలో మనకి మోతీ వరకు రేంజ్ వైజ్ వస్తాయి. సో మనకి క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మనకి ఇది 58 పడుతుంది. ఈ శారీ చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? మనకి డిజైనర్ వేర్ లోని కొంచెం సింపుల్ రేంజ్ అండి. ఓకే. సో ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ లో మనకి మిడిల్ పార్ట్ కి ఇలా ఇచ్చారు. ఓకే. సో మనకి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది. ఫ్లోరల్ లో బాగా నడుస్తుంది. బట్ మనకి ఏంటంటే దీంట్లో బాగల్పూర్ మెటీరియల్ లో వస్తుంది. బగల్పూర్ మెటీరియల్. ఓకే. దీని మనకి ప్రింట్ వైజ్ కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ లో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనమాట. కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ కూడా మనకి ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా సాటిన్ స్టైల్లో ఇచ్చారు. ఓకే. ఓకే. కింద చెంగుల్కి కింద ఇచ్చారనమాట. ఇది మిడిల్ పార్ట్. ఓకే. పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి షేడెడ్ లో తీసుకున్నారండి. ఓకే డిఫరెంట్. ఓకే లంగావని టైప్ లో ఉంది. ఓకే. సో మనకి షేడ్స్ ఇక్కడ ఓకే 2 షేడ్స్ లో వచ్చింది కదా. ఓకే. మనకి ఇది షేడెడ్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ వచ్చింది. బట్ లైట్ వెయిట్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది, బట్ కంఫర్ట్ కూడా ఉంటుంది. మనకి ఫ్లోరల్ డిజైన్ ఏ టైప్ ఇచ్చారో అదే మనకి ప్యాచ్ అనేది మనకి 3 సైడ్స్ లో మనకి ప్యాచ్ అలవెట్ ఉంది. ఓకే. పైన ఏదైతే ఉందో కింద కూడా మనకి అలాగే ఇచ్చారు. సో మనకి శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ వరకు 2 డిజైన్స్ వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోరల్ డిజైన్ రావడం వల్ల ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్. బట్ లుక్ వైజ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. చాలా నీట్ గా ఉంటుంది. ప్లస్ లైట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఈ బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్. అవునండి. ఓకే. బ్లౌజ్ చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి బోట్ నెక్ కొంతమంది ఇష్టపడుతుంటారు, కాలర్ నెక్ ఇష్టపడుతుంటారు. సో ఆ మోడల్స్ లో మనకి ఏంటంటే బ్లౌజ్ ఫ్లోరల్ లో ఇచ్చారు. ఓకే. సో ఫ్లోరల్ లో మనకి ఫ్రంట్ పార్ట్ కి ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. మనకి ఇట్లా షోల్డర్ పార్ట్ కి వచ్చేటప్పటికి నెట్టెడ్ వీవింగ్ తీసుకొని ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి బ్లౌజ్ పార్ట్ కి ఎలివేట్ చేసుకున్నాం అనమాట. ఓకే. సో హ్యాండ్స్ కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఓకే. సో మనకి బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి ఏంటంటే మనకి బ్లౌజ్ లో ఏ టైప్ కాంబినేషన్స్ యూజ్ చేశారో అదే స్టైల్లో ఉంటుంది అనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ప్లస్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. కింద ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు అనమాట. ఓకే. అంటే కొంచెం ఇది మనకి సెమీ స్టిచ్డ్ ఇస్తుంది కాబట్టి ఏ ఏజ్ వల్ల కూడా మనకి ఏంటంటే కొంచెం ఆల్టరేషన్ చేసుకున్నా కూడా చాలా బాగుంది. అది బెటర్ గా ఉంది. అది బెటర్ ఆప్షన్. అవునండి. ఓకే లక్ష్మి గారు, శారీ చాలా బాగుంది. ప్లస్ బ్లౌజ్ కూడా ఇంకా బాగుంది. బోట్ నెక్ తో ఎవరికి తగ్గట్టు వాళ్ళు కుట్టించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంతండి? 1950 రూపీస్. లక్ష్మి గారు, ఇంత మంచి కలెక్షన్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో జరుగుతున్న కాన్పులు 50% మించి ఆపరేషన్ల ద్వారానే జరుగుతున్నాయని కేంద్రం చెప్పింది. అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నందుకు దీనిని అభివృద్ధికి సూచికగా భావించాలి. కానీ అవసరం లేకపోయినా ఈ విధంగా గర్భిణీ స్త్రీలు ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించడం వెనుక వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకాన్ని తప్పుపట్టాలి. మాతృత్వపు నీడలో జరుగుతున్న ఈ వ్యాపారంపై కేంద్రం స్పందించడాన్ని సాదరంగా స్వాగతించాలి. 2015-16లోనే ఇలాంటి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగినట్లు తేలింది. దీన్ని వైద్య ఆరోగ్య రంగంలోని విపరీత ధోరణికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మహిళలపై జరుగుతున్న దోపిడీకి కూడా ఇదో తార్కాణమే. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీకోసం కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు ప్రతిరోజు రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేసే వంటల సందడి ఈరోజు కూడా మరొక నోరూరించే వంటకంతో సిద్ధంగా ఉంది. మరదేంటో చూద్దామా? ముందుగా గౌతమిని పరిచయం చేసుకుందాం, పదండి. హాయ్ గౌతమి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ చదువుతాను. ఓకే. మరి ఈ రోజు మన సకులకి ఏం వంటకం రుచి చూపించబోతున్నారు? స్వీట్ బిస్కెట్స్. స్వీట్ బిస్కెట్స్. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? షుగర్ పౌడర్, చెరీస్, మైదా పిండి, టూటీ ఫ్రూటీ, గీ, బేకింగ్ పౌడర్. మరి గౌతమి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు కదా, మరి ప్రిపరేషన్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం షుగర్ పౌడర్, మైదా పిండి, గీ ఇంకా బేకింగ్ పౌడర్ ని బాగా తడిపి ఒక 15 minutes నానబెట్టాలి. ఓకే. నేను ముందుగానే నానబెట్టి తీసుకొచ్చాను. సో ముందుగానే ప్రిపేర్ చేసిన మైదా పిండి, షుగర్ పౌడర్, గీ ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి చపాతీ పిండిలా మిక్స్ చేసి తెచ్చారు. సో ఇది ఒక 15 minutes వరకు మనం నానబెట్టి పెట్టుకోవాలి అంటున్నారు. దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి దీని తర్వాత? మనం చపాతీ పీట తీసుకోవాలి. ఓకే. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేద్దాం. ఓకే. సో ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కించేది.
సో డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పోసేద్దామా? ఓకే. ఎంత అంటే మనం ఎక్కువగా ఉండాలా ఆయిల్? కొంచెం అయితే సరిపోతుంది. డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ సరిపోతుందా? ఇంకొంచెం. ఓకే. సో ఆయిల్ హీట్ ఎక్కిలోపు ఏం చేయాలి? మనం ముందుగా తడిపిన ఈ పిండిని ముద్దలుగా చేసుకొని చపాతీలా కొట్టుకోవాలి. సో గౌతమి, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? టీవీ చూస్తూ ఉంటా, ఇలా కొత్త కొత్త వంటలు ట్రై చేస్తాను. వంటలు ట్రై చేస్తావా? చేస్తాను. ఓహో, ఓకే. మనం ఇలా చేసుకొని దీన్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఓకే. సో షేప్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇంకో ప్లేట్ ఇవ్వండి. ఓకే. మనం వీటిని ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే. మరి ఇప్పుడు బిస్కెట్ అన్నప్పుడు కొంచెం లావుగా చేసుకోవాలా లేదా చపాతీలాగే సన్నగా తాల్చాలా? చపాతీ కంటే కొంచెం లావుగా. కొంచెం లావుగా. ఎవరు నేర్పిస్తారు నీకు ఈ వంటలన్నీ? మమ్మీ నేర్పిస్తుంది. ఓకే. ఓకే. మనం ఇంకొంచెం పిండి తీసుకొని ఇంకొన్ని చేసుకో. మరి గౌతమి, వంటలు బాగానే చేస్తున్నావు, స్టడీస్ మరి బాగా చదువుతావా? బాగా చదువుతా. ఎంత పర్సెంట్ వస్తుంది? 90 అబౌవ్. ఓహో, 90 అబౌవ్. నిజమే చెప్తున్నావా? నేను చూడంగా నా అబద్ధం చెప్తున్నావా? నిజంగానే చెప్తా. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఇంకో షేప్లో కట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ షేప్గా కట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత ఏం చేయాలి? మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకో. ఓకే. సో మీ మమ్మీకి వంటలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటావు అనమాట? అప్పుడప్పుడు. అప్పుడప్పుడేనా? ఫాస్ట్గానే వేగిపోతున్నాయి కదా. ఇవి లైట్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేసుకో. ఓకే. ఇంకా చదవడం, టీవీ చూడడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు? నీ హాబీస్ ఏంటి? ఇంకా గేమ్స్ ఆడుతూ. గేమ్సా? అవుట్డోరా ఇండోరా? ఇండోర్. ఏం గేమ్స్ ఆడుతావు ఎక్కువగా? వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవచ్చు. ఓకే. ఫైనల్గా తీసేయచ్చు. కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా? అవును. బిస్కెట్స్ కదా, మరీ గట్టిగా అయిపోతాయేమో కదా ఎక్కువగా డీప్ ఫ్రై చేసేస్తే? అవును, ఇంకా డార్క్ బ్రౌన్ వచ్చేస్తే చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని జస్ట్ లైట్ బ్రౌన్ ఉన్నప్పుడు తీసేయచ్చు. వెళ్తుంటావా సినిమాస్కి ఫ్రెండ్స్తో? పేరెంట్స్తో వెళ్తాం. అవునా? ఏం సినిమా చూసావు? బాహుబలి. అదే నా లాస్ట్ మూవీ. ఇంక ఇంట్లో చూస్తూ ఉంటాను. ఓకే. అయితే నిజంగానే బాగా చదువుతుంది అనుకోవచ్చు మనం. సర్వ్ చేసుకోవడానికి ఇంకొక ప్లేట్ ఇవ్వండి, గార్నిష్ చేసుకో. ఓకే. సో ఇప్పుడు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనం దీన్ని చెర్రీస్తో ఇంకా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకో. ఓకే. స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో గౌతమి ప్రిపేర్ చేసిన స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ బిస్కెట్ కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, షుగర్ పౌడర్, బేకింగ్ సోడా, నెయ్యి, టూటీ ఫ్రూటీ, చెర్రీస్. స్వీట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: మైదా పిండి, బేకింగ్ పౌడర్, నెయ్యి, షుగర్ పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండిని చపాతీలా కొంచెం లావుగా చేసి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఈ పీసెస్ ని ఆయిల్ లో వేసి 10 మినిట్స్ పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పీసెస్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ బిస్కెట్స్ రెడీ. స్వీట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను స్వీట్ బిస్కెట్స్ ఎలా ఉన్నాయో. చాలా సూపర్ గా ఉంది గౌతమి. కరకరలాడుతుంది, నిజంగా బిస్కెట్ లాగే ఉంది. మనం బిస్కెట్స్ అంటే ఓవెన్లో చేయాలి, చాలా హంగామా ఉంటుంది అనుకుంటాం కదా, బట్ చాలా ఈజీ ప్రాసెస్ చెప్పింది. అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది.
సో గౌతమి, ఇంత మంచి వంటకాన్ని మన సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్, సఖీ ఫ్యాషన్ ఏ స్టార్ నగర్ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. సో చూసారు కదా గౌతమి ప్రిపేర్ చేసిన స్వీట్ బిస్కెట్. మరి మీ దగ్గర కూడా ఇలాంటి రుచికరమైన వంటకాలుండి మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 040-2355-6540 నంబర్కి కాల్ చేయండి, మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఇది వాల్టి వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిజేరియన్ కాన్పులు తల్లి బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనిపై అనేక ప్రజారోగ్య సంస్థలు ప్రచారం చేస్తున్నా స్త్రీలలో వీటిపై అవగాహన కొరవడింది. ఇలాంటి శస్త్రచికిత్సలు ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నట్లు నివేదికల వల్ల తేలింది. శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు కన్న తల్లికి వాడే మందులు కూడా ఎక్కువ మోతాదులో ఉంటున్నాయన్నది నిజం. ఆసుపత్రులు కేవలం ధనార్జన కోసమే ఈ రకమైన ఆపరేషన్లు చేసి లాభాలు దండుకుంటున్నాయి. ఈ శస్త్రచికిత్సల భారాన్ని మోయడానికి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కువ మంది స్త్రీలకు సహజంగానే ప్రసవం అవుతుంది. శస్త్రచికిత్సలను ప్రోత్సహించే ఆసుపత్రులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ప్రసవానికి ముందు తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించాలి. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు కోవే డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. స్వయం ఉపాధికి సంబంధించి ఎటువంటి విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామిని గారు. ఎలా ఉన్నారు? మంచిగున్నాము. ఇవాళ మన కార్యక్రమంలో స్వయం ఉపాధికి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ నేను షాంపూ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అయితే సొసైటీలో చాలా మటుకు మార్కెట్లో బ్రాండెడ్ షాంపూస్ అన్నీ దొరుకుతున్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఉన్నవన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే ఆర్గానిక్ మన పాతకాల పద్ధతుల్లో షాంపూలు తయారు చేసి దానివల్ల ఉపయోగం అంటే హెల్దీగా ఉపయోగించుకోవడానికి స్త్రీకి చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు, తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈరోజు షాంపూ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పారు. దీనికి సంబంధించినటువంటి విద్యార్హతలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఎక్కడ దొరుకుతుందంటారు? విద్యార్హతలు అంటే 10+ ఉంటే సరిపోతుంది. ట్రైనింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చమ్మా. ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు. కోవి ఆఫీస్లో కూడా ఇస్తాము. ఒక 30 మెంబర్స్ ఉంటే కనుక ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ కూడా ఇస్తుంటాము. మీకు ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళు కోవి ఆఫీస్కి ఫోన్ చేసి కానీ వచ్చి కానీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఆర్గానిక్ మెథడ్స్ని హెర్బల్ షాంపూస్ని తయారు చేయడం ఇక్కడ టీచ్ చేస్తారు. సో దానికి కావలసిన వస్తువుల్ని అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్నిటిని రెడీగా చేసుకొని మనం ఒక 30 మెంబర్స్ ఉంటే ట్రైనింగ్ ఇచ్చేయచ్చు. సో ఈ షాంపూ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది అండ్ ఎంత ఛార్జ్ పడుతుంది? ట్రైనింగ్ దాదాపు 1 మంత్ ఉంటుందమ్మా. ఎందుకంటే దాంట్లో ఈడిపి ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అంటే నువ్వు ఎలా బిజినెస్ చేయాలి అనే దాని మీద ఒక 15 డేస్ వరకు చెప్తారు. దాంట్లో ఆయా రంగాల్లో నుంచి వివిధ ప్రముఖులు వచ్చి టీచ్ చేస్తారు. అంటే ఒక అమ్మాయికి, మామూలు అమ్మాయికి ఈ ఒక బిజినెస్ని పెట్టుకోవాలి అంటే నువ్వు నీ స్ట్రెంగ్స్ ఏమిటి, నీలోని స్ట్రెంగ్త్ని నువ్వే గమనించు అని ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉపదేశం. సో అది ఒక 15 డేస్ ఉంటుంది. తర్వాత ఈ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే షాంపూని తయారు చేయడం గురించి కూడా చెప్తుంటారు. ఒక 15 డేస్ అది కూడా తీసుకుంటారు. అయితే దాంట్లో ట్రైనింగ్ ఫీజు 3000 వరకు పెడతారు. కాకపోతే దానికి కావాల్సిన మెటీరియల్ని కొనుక్కోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు షాంపూకి తయారు చేయడానికి నూనెలు కానీ ఇంకా అరోమా ఆయిల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో హెర్బల్స్ కానీ సో అలాంటి వాటి మీద కూడా కొంచెం ఖర్చు వస్తుంది. ఒక 5000 వరకు ఖర్చు వస్తుంది. సో దీనికి ప్రిపేర్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం చేస్తుంటారు. సో ట్రైనింగ్ మొత్తం పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం కానీ లేకపోతే ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది ఎలా తెలుస్తుంది? ట్రైనింగ్లో పెట్టుబడి దాదాపు ఒక మోడరేట్ అంటే మీడియం లెవెల్
యూనిట్ కోసం ఒక 25 lakhsని మనం పెట్టుబడి కింద మనం పెట్టచ్చు. దానికి ఇంకా ఒక 10 lakhs యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే మార్కెటింగ్ కోసము. ఈ పెట్టుబడిలో మిషనరీలో ఎక్కువగా ప్లాంటేషన్లో ప్లేస్, శాచెట్స్, వెజల్స్, ఎలక్ట్రిఫికేషను, కేబులింగ్, కంట్రోల్ ప్యానెల్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సో వీటన్నిటిని కలిపి రెంటెడ్ ప్రెమిసెస్ని తీసుకొని అడ్వాన్స్ ఇవన్నీ కలిపి కూడా ఒక 25 lakhsలో సెటప్ చేసుకోవచ్చు జనరేటర్తో సహా. తర్వాత మన దానికి కావాల్సిన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇవి సెటప్ చేసుకున్నాక దానికి మార్కెటింగ్ అనేది కూడా తర్వాత స్టార్ట్ చేయాల్సి వస్తుంది. పెట్టుబడికి సంబంధించి 25 లక్షలు అవుతాయని చెప్పారు. అండ్ ఒక మహిళ అంత పెట్టాలంటే పెట్టలేదు. మీ సంస్థ ఏమైనా ఆర్థికంగా సహాయం చేస్తుందా? మా సంస్థ సహాయం అంటే సపోర్ట్ చేస్తుందండి. ఈ పెట్టుబడికి సంబంధించిన బ్యాంకర్స్ తోటి మాట్లాడతాము. ట్రైనింగ్ పీరియడ్లోనే బ్యాంకర్స్ వచ్చి చెప్తారు. సో అమ్మాయిని చెప్పాను కదా, అమ్మాయి యొక్క స్ట్రెంగ్త్ని గుర్తించే వీలు అవుతుంది అని. సో మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అనేది బ్యాంకర్కి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మన ఇనిషియల్ అమౌంట్ కూడా మనం ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేది అదే, మన ఇనిషియల్ అమౌంట్ని మనం ముందే స్టార్ట్ చేయడం. ఒక మహిళ ప్రోడక్ట్ అనేది తయారు చేసి తనకి తాను మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ మీ సంస్థ ఎలాంటి హెల్ప్ చేస్తుంది? మార్కెటింగ్ ఆల్రెడీ ట్రైనింగ్ పీరియడ్లోనే అమ్మాయికి తెలిసిపోతుంది. నేను అసలు సెలెక్ట్ చేసుకుంటుంది, నేను పలానా చేసుకుంటుంది. తనే అప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు తనే ఆలోచిస్తుంది తను ఎలా తన ప్రోడక్ట్ని అమ్మాలి అనేది ఆలోచించేలా ట్రైనింగ్ ఉంటుంది. సో సగం తన ఎవరికి ఇవ్వగలుగుతుంది అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇది కన్జ్యూమబుల్ కాబట్టి మా దగ్గర ఉన్న అందరికీ ఆన్లైన్లో ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మా ఇంటర్నల్ సర్కిల్స్లో. సో దానివల్ల చాలా మట్టుకు ఉమెన్ కస్టమర్స్ దొరికిపోతారు. అంతేకాకుండా వేరే స్టేట్స్లో చేసే ఎగ్జిబిషన్స్లో కూడా మేము ఎన్ఎస్ఐసి ఎంఎస్ఎంఈ హెల్ప్ తోటి మేము వాళ్ళని పంపిస్తూ ఉంటాము. సో నిదానంగా అమ్మాయి బిల్డ్ చేసుకోగలుగుతుంది. సౌదామిని గారు, షాంపూస్ అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రొడక్ట్స్లో మన మహిళ తయారు చేసిన షాంపూస్ రాణించగలవంటారా? అయితే షాంపూ ఇండస్ట్రీ అంతా కెమికల్ బేస్డ్ అమ్మా, చాలా మటుకు పేరున్నవన్నీ కూడా. ఇక్కడ అమ్మాయి ఎన్నుకున్నది ఏంటి అంటే హెర్బల్ బేస్డ్ షాంపూ. హెర్బల్ బేస్డ్లో ఆయిల్స్ ఇలాంటివే హెర్బల్ ప్రోడక్ట్స్ వాడతారు. సో ఇలాంటివే వాడతారు కాబట్టి చాలా మట్టుకు కెమికల్ ఫ్రీ ఉంటుంది అనే విషయాన్ని ఆమె స్ట్రెంగ్త్ అది. సో దాన్ని తను ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఇవాళ రేపు అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి కానీ కెమికల్ ఫ్రీకి కానీ పోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, దట్ టు ఉమెన్. సో ఆ విధంగా ఆమె మార్కెటింగ్ చేసుకునిందంటే అమ్మాయికి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా చెప్పాను కదా, ఇప్పుడు స్త్రీలు ఓన్లీ బిజినెస్ పెట్టారంటే దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, మళ్ళీ డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ అంత డబ్బు రాదు, ఆమెకు ఎవరు సపోర్ట్ చేయరు. సో అది దృష్టిలో పెట్టుకుని స్త్రీ ఎప్పుడు తన ధ్యాస అంతా కూడా బిజినెస్ మీదే పెడుతుంది. సో దానివల్ల 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకని తన ప్రోడక్ట్ బాగుంది, తను నిజాయితీగా ఉండి విశ్వసనీయత అన్నిటినీ చూపెడుతూ తను ఒక కేపబుల్ లేడీ లాగా ఈ బిజినెస్ని చేయగలిగింది అనుకోండి, తప్పకుండా తన ప్లేస్ ఈ షాంపూ ఇండస్ట్రీలో తన ప్లేస్ అంటూ తనకు ఉంటుంది. సౌదామిని గారు, స్వయం ఉపాధికి సంబంధించి మా సకులకి చాలా విషయాలు తెలియజేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. మన దేశంలోని గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కేంద్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడైన మరో నిజం ఏంటంటే 12 రాష్ట్రాల్లోని గర్భిణీ స్త్రీలలో సగం మంది రక్తహీనతతో ఉన్నారట. ఇక మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే వరుసలో ఉన్నాయి. 15 నుంచి 49 ఏళ్ల మహిళలో 50% మంది రక్తహీనతతోనే ఉన్నారని సర్వేలో తేలింది. అత్యవసరమై విధిలేని పరిస్థితుల్లో చేయాల్సిన కాన్పుల శస్త్రచికిత్సలు సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్న వైద్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య సర్వే ద్వారా తెలుస్తుంది. అలాగే మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఏర్పరచాలని ఈ సర్వే గుర్తించింది.
సర్వే చెప్పిందనే కాదు గాని స్వతహాగా ప్రతి మహిళకు ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరేమంటారు? సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.